నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎలక్షన్స్లో క్లైమాక్స్ సీన్ రాబోతోంది. ఇవాళ సాయంత్రంతో ప్రచారాలు బంద్ కాబోతున్నాయి. అన్ని పార్టీల్లోనూ హై టెన్షన్ నెలకొంది. సందు గొంతుల్లో ఫైటింగ్స్, గెలుపోటములపై బెట్టింగ్స్ నడుస్తున్నాయి. చివరి రోజు ప్రచారం ఎలా ఉండబోతోంది? ప్రధాన పార్టీలు కీలక అంశాలని టచ్ చేయబోతున్నాయా? క్యాంపెయిన్ క్లైమాక్స్కు చేరుకుంది. పార్టీల హోరాహోరీ ప్రచారానికి సాయంత్రం ఎండ్ కార్డ్ పడబోతోంది. మరికొన్ని గంటల్లో మైకులు బంద్ కాబోతున్నాయి. ప్రచారం ముగిసిన తర్వాత ఉండే 48 గంటలే కీలకమా? పార్టీలు సంధించే ఆఖరి అస్త్రాలేంటి? ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతోంది? ప్రలోభాల పర్వానికి తెరలేస్తుందా? క్యాంపెయిన్లో క్లైమాక్స్ సీన్. కొన్ని గంటల్లో మైకులు బంద్. అన్ని పార్టీల్లోనూ హై టెన్షన్. ఓట్ల కోసం నేతల ఆఖరి వేట. పంచ్ డైలాగ్లతో పవర్ గేమ్. జోరుగా ప్రలోభాల పర్వం. గెలుపోటములపై బెట్టింగ్స్. పార్టీల ఆఖరి అస్త్రాలేంటి? ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతోంది? ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు బంద్ కాబోతున్నాయి. సుదీర్ఘంగా సాగిన ప్రచారానికి తెరపడబోతోంది. పార్టీలకు మిగిలింది కొన్ని గంటలే. ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. చివరి రోజు అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తించనున్నాయి. సరికొత్త అస్త్రాలను బయటకు తీయబోతున్నాయి. క్లైమాక్స్ క్యాంపెయిన్ హీట్ ఎక్కిస్తోంది. చివరి గంటల్నే పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. అగ్రనేతలు 4-5 నియోజకవర్గాలను చుట్టేసేలా ప్లాన్ చేశాయి. ఫినిషింగ్ టచ్ అదిరిపోయేలా ఉండేలా చూస్తున్నాయి. ఏపీలో పోలింగ్కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. ప్రచారానికి తెరపడిన తర్వాత మిగిలేది 48 గంటలే. ఈ టైమే పార్టీలకు కీలకం. పోల్ మేనేజ్మెంట్కు పక్కాగా ప్లాన్ చేస్తున్నాయి. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లేలా పోటాపోటీగా వ్యూహాలు రూపొందిస్తున్నాయి. పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. చివరి 2 రోజుల్ని సద్వినియోగం చేసుకునేందుకు వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. ఏపీలో ఎన్నికల రాజకీయం క్షణక్షణం మారుతోంది. గెలుపుపైన ప్రధాన పార్టీల అధినేతలు ధీమాగా ఉన్నారు. చివరి రోజు వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్ షోలలో అగ్రనేతలు పాల్గొనబోతున్నారు. ప్రసంగాల్లో కీలకంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రచారంతో పాటుగా పార్టీ అభ్యర్థుల నుంచి క్షేత్రస్థాయి సమాచారం ఎప్పటికప్పుడు సమీకరిస్తున్నారు. సర్వే నివేదికలు, రిపోర్ట్ల ఆధారంగా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అభ్యర్థులను అలర్ట్ చేస్తున్నారు. చివరి రోజు ప్రచారం, పోల్ మేనేజ్మెంట్పై కీలక సూచనలు చేస్తున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ పైనే ఫోకస్ చేస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఈసారి భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. లోక్సభ స్థానాలకు సంబంధించి 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 4,44,218 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కు సంబంధించి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 22,650 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో 14,526 ఓట్లు పోలయ్యాయి. దీంతో 13న పోలింగ్ శాతం భారీగానే ఉంటుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నాయి. ఈ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏపీలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం జగన్కు ప్రెస్టేజ్గా మారింది. ఎలాగైనా అధికారం దక్కించుకోవడం చంద్రబాబుకు సవాల్గా నిలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. గెలుపు పైన జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమదే విజయమంటూ కూటమి విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఓట్ల వేటలో వైసీపీ, టీడీపీ నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు ఇద్దరి సమర్థతకు పరీక్షగా మారాయి. జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు 2 పార్టీలతో జతకట్టారు. జగన్కు వ్యతిరేకంగా ప్రధాని మోడీతో సహా బీజేపీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ ప్రచారం చేస్తున్నారు. సింహం సింగిల్ అంటూ జగన్ తొలి నుంచి పక్కాగా ప్లాన్డ్గా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెద్దగా కొత్త హామీలు ఇవ్వలేదు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలకే ప్రయారిటీ ఇచ్చారు. అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్ విషయంలో కొంతమేర పెంపుదల ప్రకటించారు. అటు చంద్రబాబు సూపర్ 6తో పాటుగా 50 ఏళ్లకే పెన్షన్తో సహా మరిన్ని పథకాలను ప్రకటించారు. పవన్ సూచించిన షణ్ముఖ పథకాలను అందులో యాడ్ చేశారు. ఇందులో బీజేపీకి ప్రమేయం లేదు. విశ్వసనీయత అస్త్రంగా జగన్ అడుగులు వేస్తున్నారు. తొలి నుంచి హామీల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదే సమయంలో చంద్రబాబు ఇదే కూటమి నేతలతో కలిసి 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని అంశాలను ప్రతి సభలోనూ వివరిస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో
ఆచరణాత్మకంగా సాధ్యం కాదని పక్కా లెక్కలతో సహా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు హామీలను బీజేపీ నేతలే నమ్మటం లేదని, సాధారణ ప్రజల్ని మోసం చేసేందుకే సాధ్యం కాని హామీలను ప్రకటించాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. చంద్రబాబు చెప్పిన సంపద గురించి లెక్కలతో విశ్లేషించారు. తిరిగి అధికారంలోకి వస్తేనే పథకాల కొనసాగింపు ఉంటుందని, గెలవకుంటే పథకాల ముగింపు అని బలంగా ప్రచారం చేస్తున్నారు. విశ్వసనీయత, పథకాల అమలు, సామాజిక సమీకరణాలను వివరిస్తూ జగన్ పూర్తిగా కూటమి పైన అటాకింగ్ మోడ్ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఇక చంద్రబాబు సహా కూటమి నేతలు తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎన్నికల ప్రచార సభల్లో పెద్దగా ప్రస్తావించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రధాన అస్త్రాలుగా పంచులు పేలుస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పదే పదే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ పూర్తిగా తమ ప్రచార సభల్లో జగన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా బటన్ నొక్కితే అభివృద్ధి జరగదు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. మన ఇంట్లో ఒక బామ్మను పెడితే బటన్ నొక్కమంటే నొక్కతానే ఉంటుంది. అవునా కాదా? ఉద్యోగాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి కావాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కావాలి, కరెంటు కొరతలు లేకుండా కరెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా, ఏంటి నువ్వు నొక్కేది? నువ్వు బొక్కింది ఎంత? ఈసారి ఎన్నికలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. షెడ్యూల్ నుంచి పోలింగ్ వరకు చాలా రోజులుండడంతో ప్రధాన పార్టీలు ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి క్లైమాక్స్ క్యాంపెయిన్ దాకా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ విషయంలో కూటమి కంటే వైసీపీ అధినేత జగన్ ఒక అడుగు ముందే ఉన్నారు. అందరికంటే ముందే అభ్యర్థుల ఎంపిక, ప్రచారాన్ని మొదలుపెట్టారు. సోషల్ ఇంజనీరింగ్తో సామాజిక సమీకరణాలని పక్కాగా చూసుకున్నారు. సిద్ధం సభలతో హోరెత్తించారు. టీడీపీ పొత్తుల ఖరారుకే ఎక్కువ సమయం పట్టింది. అభ్యర్థుల ఎంపికకు అంతకన్నా ఎక్కువే టైం పట్టింది. ప్రచార పర్వంలోకి దిగేసరికి వైసీపీ క్యాంపెయిన్ జెట్ స్పీడ్ అందుకుంది. క్లైమాక్స్ క్యాంపెయిన్లో మాత్రం వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోల్ మేనేజ్మెంట్పై వైసీపీ, టీడీపీలు స్పెషల్ ఫోకస్ చేశాయి. హైదరాబాద్లో ఉన్న ఏపీ ఓటర్లపై దృష్టి పెట్టాయి. వీరిని తీసుకువెళ్లేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. టికెట్లు బుక్ చేసి మరీ తీసుకువెళ్తున్నాయి. హైదరాబాద్లో స్థిరపడిన ఓటర్ల కొందరు స్వచ్ఛందంగా ఓటేసేందుకు ఊర్ల బాట పట్టారు. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్ల పండుగకు వెళుతుండడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇంకొందరు సొంత వాహనాల్లో వెళుతున్నారు. దీంతో 10 రోజుల ముందు నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్ బస్టాప్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఎన్నికల కోసం టీఎస్ఆర్టీసీ సుమారు 2000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి. డబుల్, ట్రిపుల్ రేట్లతో ప్రయాణికుల్ని దోచేస్తున్నాయి. వందల్లో ఉన్న టికెట్లకు వేలల్లో వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో, స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ రేట్లు 2,500 నుంచి 5,000 వరకు చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కడప, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి లాంటి ప్రధాన నగరాలకు కూడా ఇదే రేంజ్లో టికెట్ రేట్లున్నాయి. దేశమంతా ఏపీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈసారి అధికారం ఎవరిది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై చర్చ నడుస్తోంది. ఇలా చర్చ ఒక్కటే కాదు, జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై పందాలు కాస్తున్నారు. ఏపీ ఎన్నికలపై 100 కోట్లు చేతులు మారుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీలో ప్రలోభాల పర్వం షురూ అయింది. ఇంటింటికి నోటు, క్వార్టర్ మందు పంపిణీ జరుగుతోంది. ఈ విషయంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఓటుకు 1000 నుంచి క్రమంగా ధర పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈసీ డేగకళ్లు ఎంత నిఘా పెట్టినా ఎన్నికల్లో కరెన్సీ కట్టలు నాట్యం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున డబ్బును పోలీసులు సీజ్ చేస్తూనే ఉన్నారు. అయినా డబ్బుల ప్రవాహం ఆగడం లేదు. పోలింగ్కు కొన్ని గంటలే మిగిలి ఉండడంతో కరెన్సీ పంపిణీ పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉంది.
నిఘా నేత్రాల కళ్లు కప్పి పంచేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో ఈసారి ఎన్నికలకు పార్టీలు పోటీపడి మరీ ఖర్చు చేస్తున్నాయి. క్యాంపెయిన్ వ్యయాల్లో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. గెలుపు కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రధాన పార్టీలు, అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఏపీలో ఎన్నికల కోసం 21,000 కోట్లు ఖర్చవుతుందని ఓ అంచనా. అసెంబ్లీ అభ్యర్థికి 40 కోట్లు, లోక్సభ అభ్యర్థికి 150 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంటే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లలో 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు 40 కోట్ల చొప్పున 14,000 కోట్లు, ఎంపీ అభ్యర్థులు 7,000 కోట్లతో బరిలోకి దిగారనేది టాక్. పోలింగ్కు ముందు చివరి 48 గంటల్లో ఓ రేంజ్లో ప్రలోభాల పర్వం సాగే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు రోజుకు సగటున 100 కోట్ల అక్రమ డబ్బును ఈసీ స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 5,000 కోట్ల అక్రమ సొత్తు బయటపడింది. ఏపీ, తెలంగాణలో 250 కోట్లకు పైగా సొమ్ము దొరికింది. జార్ఖండ్లో ఇటీవల ఓ మంత్రి పిఏ దగ్గర 35 కోట్లు దొరికితే తాజాగా ఏపీ సరిహద్దు జగ్గయ్యపేటలో 8 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇక మెదక్ నుంచి గుంటూరుకు పైపుల లోడుతో వెళుతున్న లారీని తనిఖీ చేశారు. అందులో ప్రత్యేక క్యాబిన్లో నోట్ల కట్టలు కనిపించాయి. దాదాపు 8 కోట్ల రూపాయలు దొరికాయి. ఇలా పలుచోట్ల డబ్బులు దొరికాయి. భారీగా బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. దేశమంతా ఏపీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు, 1,000 కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల బెట్టింగ్లు వేస్తున్నారు. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఇటు ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలోనూ ఏపీ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారా? కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల విజయం సాధిస్తారా? భీమిలిలో గంటా శ్రీనివాసరావు గట్టెక్కుతారా? రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తారా అన్న దానిపై బెట్టింగులు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన పిఠాపురంలో విజయం సాధిస్తారా లేక అక్కడ వంగాగీత గెలుస్తారా అన్న చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గెలుస్తారని కొందరు, ఓడిపోతారని ఇంకొందరు బెట్టింగులు కడుతున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఇక ఏపీ సీఎం జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో జగన్కు వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని కొంతమంది, మెజారిటీ తగ్గుతుందని మరికొంతమంది కోట్ల రూపాయల బెట్టింగులు కడుతున్నారు. మంగళగిరి, రాజంపేటపై కూడా పందాలు కాస్తున్నారు. రాజంపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతారని కొందరు, గెలుస్తారని ఇంకొందరు బెట్టింగులు కడుతున్నారు. ఎన్నికల వేళ ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ రాయుళ్లు సందడి చేస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఫలితాల సరళిపై అప్పుడే రకరకాల బెట్టింగులు జరుగుతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది, ముఖ్యంగా కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయనే అంశాలపై భారీగా పందాలు కాస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారం సాధిస్తుందన్నది రాజకీయ నేతల అంచనా. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఇదే ఫార్ములా సెంటిమెంటుగా మారింది. ఇప్పుడు కాకినాడలో అదే సెంటిమెంట్తో పందాలకు సై అంటున్నారు. జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాకినాడ పార్లమెంట్ స్థానం కూడా ఆసక్తికరంగా మారింది. 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అనేది ఒక బెట్టింగ్ అయితే, ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందనేది మరొకటి. పిఠాపురంలో ఈక్వేషన్స్ ఏంటని ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతోంది. పవన్ విజయం సాధిస్తారా, అధికార పార్టీ కట్టడి చేస్తుందా అన్న అంశంపైన చర్చ జరుగుతోంది. ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి, మొత్తం ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతుంది, ఇలా రకరకాల పందాలతో సిద్ధమవుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కొన్ని చోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో పోలింగ్ జరగనుండడంతో రాజకీయాలు హీటెక్కాయి. ఎవరి స్థాయిలో వారు నమ్మకం కొద్దీ పందాలు వేస్తున్నారు. ఎక్కడా ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఇతర దేశాల్లో ఉన్నవారితో కలిసి బెట్టింగ్ కలిపేస్తున్నారు. సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు, అవకాశాలను బట్టి నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతోంది. కోట్ల రూపాయలు చేతులు మారతాయి అన్న చర్చ జరుగుతోంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ పోలింగ్తో ఏపీలో బెట్టింగ్ ఊపందుకుంది. పార్టీలు, అభ్యర్థుల ఆధారంగా గెలుపోటముల్ని లెక్కలు వేస్తున్నారు పందెం రాయుళ్లు. దానికి తగ్గట్లుగా కథ నడుపుతూ కొన్ని చోట్ల పర్సెంటేజీలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా అటు నగదు ప్రవాహం, ఇటు బెట్టింగులు ఆగడం లేదు. తెలంగాణలోనూ అసెంబ్లీకి మించిన క్యాంపెయిన్ సాగుతోంది. తీన్మార్ వార్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారాలతో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. చివరి 48 గంటల్లో ప్రలోభాల పర్వం ఊపందుకుంటుందా? డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఈసీ తీసుకుంటున్న చర్యలేంటి?
తెలంగాణలోనూ అసెంబ్లీకి మించి లోక్సభ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇవాళ సాయంత్రంతో క్యాంపెయిన్కు ఎండ్ కార్డు పడుతోంది. ఎలక్షన్ క్యాంపెయిన్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఫైనల్ టచ్ ఇస్తున్నాయి. చివరి రోజు 3 పార్టీల అగ్రనేతలు ప్రచారం చేయబోతున్నారు. వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి కవర్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తారు. కామారెడ్డి, తాండూరు ఎన్నికల సభల్లో పాల్గొంటారు. మార్చి 16న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ప్రకటించగా 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. వాస్తవంగా సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలి. ఎండల తీవ్రతతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంది. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం అభ్యర్థులకు సాధ్యపడలేదు. ఎక్కడికక్కడ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. పరిధి ఎక్కువగా ఉన్న కొన్ని ఏరియాల్లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణకు మొగ్గు చూపారు. అన్ని ప్రాంతాలకు వెళ్లకపోవడం ఓటింగ్పై ప్రభావం చూపుతుందా అన్న ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. చివరి 4-5 రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ప్రచార వేగాన్ని పెంచాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దు అయిపోతాయి. ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు. దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, హర్దీప్ సింగ్, అనురాగ్ సింగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేతలు తమిళిసై, అన్నామలై, రాజస్థాన్ సీఎం భజన్లాల్ వర్మ ప్రచారం నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో సభలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. 1980 తర్వాత గుజరాత్లో బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో ఇప్పుడు తెలంగాణలోనూ అలాగే పెరుగుతోందని మోడీ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అతి తక్కువ సమయంలోనే జనంలో నిరాశ పెరిగిందని చెప్పారు. मुझे पता है कि कांग्रेस, बीआरएस अब कैंडिडेट फिक्सिंग में लग गए हैं. मुझे ये भी पता है इस सीट पर कैसे कैसे खेल हो रहे हैं. अरुणा जी एक महिला है, इनके खिलाफ खुद मुख्यमंत्री कैसी अपमानजनक भाषा बोल रहे हैं. इसका जवाब आपको ज्यादा से ज्यादा वोट देकर के जवाब देना है. బీఆర్ఎస్ నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. పలు నియోజకవర్గాల్ని కవర్ చేశారు. కేంద్రంలో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే పెట్రోల్ 400 దాటుతుందే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు కేసీఆర్. బీజేపీ ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చే పని చేస్తుందన్నారు. పేదలు, రైతులు, అణగారిన వర్గాల గురించి మంచి చేసే పార్టీ కాదని విమర్శించారు. ప్రచారం చివరి రోజైన ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. వచ్చే దిన వచ్చినాయా ఏం రాలి అంతా వట్టిదే, గ్యాసు ట్రాషు తప్ప ఏం లేదు. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అబ్కి బార్ 400 పార్ అని. 400 పార్ నిజమే. 400 పార్ ఏమవుతుంది? పెట్రోల్ 400 పార్, డీజిల్ 400 పార్, కానీ నరేంద్ర మోదీ 400 పార్ కాదు అనే మనవి చేస్తా ఉన్నా. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ
విద్వేషాలు నింపి ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చే పని చేస్తారు తప్ప పేద ప్రజల గురించి, రైతుల గురించి, చేనేత కార్మికుల గురించి, పనిచేసుకుని బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు. తెలంగాణలో తీన్మార్ వార్ నడుస్తోంది. చాలా లోక్సభ నియోజకవర్గాల్లో ముక్కోణపు సమరం జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. 14 సీట్లే టార్గెట్గా కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పక్కా అని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. అటు ఉనికి చాటేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ మనుగడను నిర్ధారించేవిగా మారాయనే చర్చ జరుగుతోంది. అందువల్ల వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవడం ద్వారా తిరిగి తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు బస్ యాత్ర రూపంలో రాష్ట్రమంతా చుట్టి వచ్చిన కేసీఆర్ ప్రచారానికి చివరి రోజు మాత్రం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఈ మీడియా సమావేశంలో ఏ అంశాలపై మాట్లాడబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారీగా అక్రమ నగదు పట్టుబడింది. ఇప్పటిదాకా 100 కోట్లకు పైగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. భారీగా లైసెన్స్ లేని ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. ఇక చివరి 2 రోజులే కీలకం. ప్రలోభాల పర్వానికి తెరలేచే అవకాశం ఉంది. ఈ 48 గంటల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు. ప్రలోభాలకు ఆస్కారం ఉండే బస్తీలు, తదితర ప్రాంతాల్లో రాత్రిపూట ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, కమ్యూనిటీ హాళ్లు, మ్యారేజీ హాళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, క్లిష్టమైన ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలను పక్కాగా పర్యవేక్షించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. డబ్బు, మద్యం, కానుకల పంపిణీ విషయమై నిఘా మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. మొత్తానికి అటు ఏపీ, ఇటు తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరిదాకా రసవత్తరంగా సాగుతోంది. ఈ 48 గంటల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు ఎటువైపో తెలియాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే.